ఆర్టీసీ బస్సు రావడం ఆలస్యమైందన్న కోపంతో అద్దె బస్సును చోరీ చేసి అత్తగారింటికి వేసుకెళ్లాడు ఆంధ్రప్రదేశ్లో ఓ ప్రబుద్ధుడు. ఆ ఘటన అందరినీ ఆశ్చర్యపరిస్తే తెలంగాణలో మరో ప్రబుద్ధుడు చేసిన పనికి నవ్వాలో తిట్టాలో జాలిపడాలో అర్థం కాని పరిస్థితి. ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి వచ్చిన ఓ యువకుడు తిరిగి తన అక్క వాళ్ళ ఇంటికి వెళ్లేందుకు అక్కడే ఉన్న ఓ ప్రైవేట్ అంబులెన్స్ వేసుకొని వెళ్లాడు. కానీ అనుకున్నట్లుగా ఆ వ్యక్తి అక్క ఇంటికి చేరుకోలేదు. అదృష్టం తిరగబడి ఏ ఆసుపత్రి వద్ద అయితే అంబులెన్స్ను కొట్టేశాడో మళ్ళీ అదే ఆసుపత్రిలో వచ్చి పడ్డాడు. అదెలా అంటారా? అయితే అడ్డం దిగిన ప్రబుద్ధుడి అదృష్టం గురించి తెలుసుకోవాల్సిందే. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి హాస్పిటల్ ఎదుట ఓ ప్రైవేట్ అంబులెన్స్ పార్క్ చేసి ఉండడాన్ని గమనించాడు. దాని దగ్గరికి వెళ్లి చూస్తే తాళం అంబులెన్స్కే పెట్టుంది. ఇంకేముంది, ఆసుపత్రి నుంచి ఆ అంబులెన్స్లో అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. ఆ క్రమంలో రాజీవ్ రహదారిపై దుద్దెడ టోల్గేట్ వద్దకు రాగానే అంబులెన్స్ అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ తుక్కు కాగా డ్రైవర్ సీట్లో ఉన్న దొంగ మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ తిరిగి సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికే అతన్ని తీసుకొచ్చింది. ఇంతలోనే ఆ అంబులెన్స్ చోరీ గురించి, యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. అంబులెన్స్ను కొట్టేసిన వ్యక్తిని ఆరా తీయగా ఆశ్చర్యపోయే విషయాలు చెప్పాడు. ఏం పని చేస్తావు? ఏమిటోళ్ళు మీరు? ఓటర్ వాళ్ళు. ఏ ఊరు మీది? ఏ మండలం? ఏం పనికి వచ్చాడు? ఎవరికి బాగాలేదు పానం? సరే, నీ బంగ్లా తాళం మేడ దొరికింది. బండ్లనే ఉన్నాడు, నీకేమెరక? తీసుకొని వెళ్ళిపోతాను నేను. అక్కల్ని ఇంటికి మధ్యలో ఏమైంది? యాక్సిడెంట్ అయ్యి ఎవరికైనా గుద్దినావా? నీ అంతా నువ్వే పడ్డావా? ఇంకా ఎవరికైనా దెబ్బలు తాకినాయా? నీకే తాకినాయా? వాళ్ళని ఎక్కించుకున్నా వాళ్ళ వాళ్ళని ఎక్కించుకున్నా అంబులెన్స్ లో. అంబులెన్స్ ఏం చేద్దాం అనుకున్నావు? తీసుకొని పోయి ఏం చేద్దాం? ఇంతకుముందు ఏమన్నా దొంగతనాలు చేసినావా? చేయలేదు. ఏమైనా కేసులు ఉన్నాయా? చూడండి సార్, ఏ కేసు